మేము చాలామంది డాక్టర్‌కి అంటే లంగ్స్‌లలో ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత డాక్టర్‌ని సజెస్ట్ అయిన తర్వాత మీ లంగ్స్‌లలోని నీరు చేరింది అనేసని అంటారు. సో, లంగ్స్‌లలో నీరు చేరడం అనేది ఎందుకు జరుగుతుందంటారు? సో బేసికలీ లంగ్స్ ఇలా ఉంటాయండి. లంగ్స్ బయట 2 లేయర్స్ ఉంటాయి. దీన్ని ప్లూర్ అంటాం. ఈ లేయర్స్ మధ్యలో అనేది నీరు చేరుతుంది. దట్ ఈస్ కాల్డ్ ప్లూరల్ ఎఫ్యూజన్. ఓకే. సో ప్లూరల్ ఎఫ్యూజన్ చాలా కారణాల వల్ల జరగవచ్చు. సో కొన్నిసార్లు ఏంటంటే సింగిల్ సైడ్ వస్తుంది, కొన్నిసార్లు ఏమో రెండు వైపులా వస్తుంది. సో సింగిల్ సైడెడ్ ఒకటే వైపు ప్లూరల్ ఎఫ్యూజన్ ఉంటే యూజువల్లీ మనం ఎవాల్యుయేట్ చేయాలి. అల్ట్రాసౌండ్ గైడెన్స్ మీద మనం అది ఒక సిరింజ్ సూది పెట్టి అది ట్యాపింగ్ అనేది చేస్తాం, నీరు అనేది తీస్తాం. తీసి ఈ నీరు అనేది ఫర్దర్ టెస్టింగ్కి పంపిస్తాం. దీంట్లో ఇన్ఫెక్షన్ ఉందా లేకపోతే క్యాన్సర్ ఉందా ఏముంది అని తెలియడానికి టెస్టింగ్కి పంపిస్తాం. అలాగే రెండు వైపుల ప్లూరల్ ఎఫ్యూజన్ ఉన్నప్పుడు ఏంటంటే మనం యూజువలీ ఫెయిల్యూర్స్ అంటే కార్డియాక్ ఫెయిల్యూర్, గుండె ఫెయిల్యూర్ వల్ల కానీ, కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల కానివ్వండి, లేదా లివర్ ఫెయిల్యూర్ వల్ల కానివ్వండి. సో ఈ ఫెయిల్యూర్స్ వల్ల ఏమవుతుందంటే ఊపిరితిత్తుల్లో నీరు అనేది చేరుతుంది అనమాట. అలాంటప్పుడు కూడా మనం ఏం చేస్తాం అంటే ఎక్కువగా ఉంటే అల్ట్రాసౌండ్ గైడెన్స్లో సూది పెట్టి అది నీరు అనేది తీస్తాము, తీసి ఆ టెస్టింగ్కి పంపిస్తాం. సో డిపెండింగ్ ఆన్ దట్ టెస్ట్ మనము తెలుస్తుంది అనమాట ఇన్ఫెక్షన్ ఉందా, లేదా క్యాన్సర్ ఉందా, లేదా హార్ట్ ఫెయిల్యూర్ ఉందా, కిడ్నీ ఫెయిల్యూర్ ఉందా అనేది తెలుస్తుంది. సో ఏదైతే ఉందో దాన్ని మనం ట్రీట్ చేస్తే ఈ ఊపిరితిత్తుల్లో నీరు అనేది తగ్గుతుంది. అలాగే ట్యూబర్క్లోసిస్ అని వింటాం కదా, క్షయవ్యాధి. సో ట్యూబర్క్లోసిస్ వల్ల కూడా ఏంటంటే ఊపిరితిత్తుల్లో నీరు అనేది రావచ్చు. దాన్ని ట్యూబర్క్యులర్ ప్లూరల్ ఎఫ్యూజన్స్ అంటాము. సో దాన్ని యూజువల్లీ దాంట్ లోపల చీములాగా చేరుతుంది అనమాట. సో చీము వచ్చినప్పుడు అంటే ఈ ఊపిరితిత్తుల బయట పొరల్లో చీము వచ్చినప్పుడు మాత్రం సూదితో తీయలేమన్నమాట. మనకి ఐసీడీ అంటాము. సో ఒక చిన్న ట్యూబ్ ఉంటుంది, అది మనం ఛాతీలో వేస్తాం, ఈ పొరల మధ్యలో వేసి ఇది బయటకు తీస్తాం, ఆ చీమంతా బయటకు తీస్తాం అనమాట. తీసి ఆ చీము టెస్టింగ్కి పంపిస్తాం. ఒకవేళ ఆ చీములో టీబీ బ్యాసిల్లై వస్తే మాత్రం డెఫినెట్గా దానికి మళ్ళీ ట్యూబర్క్లోసిస్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. దీన్ని మనం ఎక్స్ట్రా పల్మనరీ ట్యూబర్క్లోసిస్ అంటాం. సో పల్మనరీ ట్యూబర్క్లోసిస్ అంటే ఏంటంటే ఊపిరితిత్తుల్లో ఉన్న ట్యూబర్క్లోసిస్, మనం మాట్లాడినా తుమ్మినా దగ్గినా స్ప్రెడ్ అవుతుంది. ఇదేంటంటే నీరు, పొరల బయట నీరు ఉంది. సో ఈ ట్యూబర్క్లోసిస్ అనేది స్ప్రెడ్ కాదనమాట, మన ఊపిరితో స్ప్రెడ్ కాదు, మాట్లాడినా దగ్గినా స్ప్రెడ్ కాదు. సో దీన్ని ఎక్స్ట్రా పల్మనరీ ట్యూబర్క్లోసిస్ అంటాం. కాకపోతే ట్రీట్మెంట్ అనేది సిమిలర్ ఉంటుంది. 6 months ట్రీట్మెంట్ తీసుకుంటే ఇది కూడా నయం అయిపోతుంది. అలాగే మనం మ్యాలిగ్నెంట్ ప్లూరల్ ఎఫ్యూజన్స్ అంటాం. మ్యాలిగ్నెంట్ అంటే క్యాన్సర్ వల్ల. సో బాడీలో వేరే ఆర్గన్లో ఎక్కడ ఉన్నా లేకపోతే లంగ్స్లో క్యాన్సర్ ఉన్నా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఊపిరితిత్తుల బయట పొరల్లో నీరు చేరుతుంది. చాలా ఎక్కువగా చేరి ఈ ఊపిరితిత్తు అనేది మూసుకుపోతుంది అనమాట. దానివల్ల మ్యాలిగ్నెంట్ ప్లూరల్ ఎఫ్యూజన్. సో నీరు మనం ట్యాప్ చేసినప్పుడు ఏంటంటే ఎరుపు రంగులో రావడము అది జరుగుతుంది అనమాట. అది ఉన్నప్పుడు మనం క్యాన్సర్ సస్పెక్ట్ చేస్తాం. సో దీనికి పరీక్షలు పంపిస్తాం, సైటాలజీ అని, హెచ్పిఈ అని పరీక్షలు పంపిస్తాం. పంపించినప్పుడు దాంట్లో కూడా చాలా మటుకు డయాగ్నోస్ అవుతుంది క్యాన్సర్ అనేది, అంటే సస్పిషన్ వస్తుంది. అలా వచ్చినప్పుడు ఈ ఎక్కడైనా బాడీలో మనకి ఆ క్యాన్సర్ గడ్డ కనిపిస్తే దాన్ని మనం ముఖ పరీక్ష చేస్తే ఆ క్యాన్సర్ డయాగ్నోసిస్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. అలాగా. సో ఒకవేళ రెండు వైపులా ఉందనుకోండి, రెండు వైపులా ఊపిరితిత్తుల్లో నీరు ఉంటే మనము కార్డియాక్ ఫెయిల్యూర్ కానీ కిడ్నీ ఫెయిల్యూర్ కానీ సస్పెక్ట్ చేయాలి. సో కార్డియాక్ ఫెయిల్యూర్ సస్పెక్ట్ చేసినప్పుడు ఎక్కువ అనే పరీక్ష ఉంటుంది, అంటే హార్ట్ అల్ట్రాసౌండ్, తర్వాత బ్లడ్ టెస్ట్ ఉంటుంది. సో అవి పంపిస్తే హార్ట్ ఫెయిల్యూర్లో ఉన్నట్టు మనకి ఐడియా వస్తే దానికి ప్రకారం దానికి ట్రీట్మెంట్ ఉంటుంది. దానికి యూజువల్లీ మనం మందులతోనే ట్రీట్ చేయొచ్చు. అదే ఒకవేళ ఊపిరితిత్తుల నీరు విపరీతంగా అయినప్పుడు, మందులతో ట్రీట్ అవ్వట్లేదు, బాగా ఎక్కువ పెరిగిపోయింది అన్నప్పుడు ఈ ఊపిరితిత్తునే కంప్రెస్ చేస్తున్నది, పేషెంట్కి సిమ్టమ్స్ ఉన్నాయి, దమ్ము ఆయాసం భరించలేకుండా ఉన్నప్పుడు వీటికి కూడా మనము ట్యూబ్ అనేది వేస్తాం, ఐసీడీ అనేది ఊపిరితిత్తుల బయట పొరల్లో వేస్తాం అనమాట. అది మనకి ట్రీట్మెంట్. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ వివిఎస్ అపూర్వ. ఐఎమ్ అ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ అట్ మెడికవర్ హాస్పిటల్స్, బేగంపేట్.